తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటైజేషన్ ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 41% పైగా ఓట్లు ప్రమాదంలో పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 94.31%తో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా కేవలం 58.89%తో హైదరాబాద్ అట్టడుగున నిలిచింది. పంపిణీ చేసిన 47.31 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలకు గాను కేవలం 27.89 లక్షలే వెనక్కి వచ్చాయి. ఇందులో అడ్రస్ మారినవి, డూప్లికేట్, చనిపోయిన ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేయనున్నట్లు, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు మరియు క్లెయిమ్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల వర్గాలు వెల్లడించాయి. ఇక ఎస్ఐఆర్ డిజిటైజేషన్ ప్రక్రియ అయితే ముగిసినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటలైజేషన్ అనే ప్రక్రియ కొనసాగింది. ఇప్పటివరకు దాదాపు 2 సార్లు గడువును పొడిగించింది. ఒకసారి 3వ తారీఖు, తర్వాత 10వ తారీఖు. అంటే 2 సార్లు గడువు పొడిగించినప్పుడు కూడా 3వసారి ఈ మాత్రం ఎలాంటి అవకాశం లేదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో చాలా వరకు దాదాపు 75 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో తొలగించినట్లు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఈరోజు అఫీషియల్గా మరి కాసేపులోనే ఎన్నికల అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లా, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీగా ఓట్లు తొలగించినట్లు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. సుమారు 26 లక్షల ఓట్లు ఈ 3 జిల్లా పరిధిలోనే ఎక్కువ శాతం అటు తొలగింపు జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా సెటిలర్ ఓట్స్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మిగిలినటువంటి జిల్లాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా వారు సంబంధించినటువంటి అడ్రస్లు మారడం, అదేవిధంగా ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ చేంజ్ కావడం, 2002 నుంచి సంబంధించినటువంటి జాబితా లేకపోవడంతోనే ఎమినేషన్ ఫామ్స్ సరిగ్గా నింపకపోవడంతోనే ఈ ఓట్లన్నీ కూడా తొలగించినట్టు తెలుస్తుంది. అయితే వీరందరూ కూడా మరొక అవకాశం ఇస్తారు. వారికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరణకు సంబంధించిన అంశాలపై కూడా ఎన్నికల అధికారులు కూడా మరొకసారి వారికి అవకాశం ఇచ్చిన తర్వాత వారి నోటీసులు సర్వ్ చేసిన తర్వాత మరి మీ ఓట్లు తొలగిస్తారు, దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలి, దానికి సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్స్ దాదాపు 12-13 ఐడి కార్డ్స్ ఏదైతే ఎన్నికల అధికారులు చెప్పారో పొందుపరిచారో ఆ ఐడి కార్డులలో ఏదైనా ఒకటి ఎన్నికల అధికారులకు చూపిస్తే ఖచ్చితంగా వారి ఓటు మాత్రం క్షేమంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకైతే చూసినట్లయితే దాదాపు 40% పైగా, అంటే హైదరాబాద్ మినహాయితే మిగిలినటువంటి మారుమూల గ్రామాల్లో ఎక్కువ శాతము ఈ యొక్క ఎన్యుమరేషన్ ఫామ్ల సంబంధించిన ఎక్కువగా కంప్లీట్ కావడం జరిగింది. హైదరాబాద్ చాలా తక్కువగా, అంటే అటు భువనగిరి టాప్లో ఉంటే డిజిటలైజేషన్లో మిగిలినటువంటి హైదరాబాద్ మాత్రం కొంత వెనుకడుగు ఉందని చెప్పవచ్చు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్లో భారీగా ఓట్లు తొలగించినట్లు దాదాపు ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించారు. 26 లక్షల ఓట్లు పైగా తొలగించినట్లు తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రము 75 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వారు కావచ్చు, మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్స్ సరిగా ఫిలప్ చేయకపోవడంతో పాటు అడ్రస్లు చేంజ్ కావడంతో ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ చేంజ్ కావడం, అదే తరహాలో మరోవైపు 2002కు సంబంధించినటువంటి జాబితా లేకపోవడంతోనే ఈ చాలామంది ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపడంలో కొంత తాత్పర్యం అయితే చేసినట్లు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల అధికారులు వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ఈరోజు సాయంత్రం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు అన్ని పార్టీలు BLOలను నియమించినప్పుడు కూడా ప్రధాన రాజకీయ పార్టీ, ప్రధాన ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పటికే చాలా BLAలను నియమించి దాదాపు 36,000 మంది BLAలను నియమించి ఓట్లు తొలగింపుకోకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా చాలామంది సెటిలర్స్ కావచ్చు, మిగిలినటువంటి ఇతర జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్లో స్థిరపడినటువంటి వ్యక్తులు మిగిలినటువంటి అడ్రస్ సరిగా లేకపోవడం, అదేవిధంగా వారికి సంబంధించిన 2002 జాబితా సక్రమంగా లేకపోవడంతోనే చాలా వరకు ఓట్లు తొలగించినట్టు తెలుస్తుంది. సుమారు 75 లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల ఓట్లు తొలగిస్తే కేవలం హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఈ 3 జిల్లాల
పరిధిలోనే దాదాపు 26 లక్షల ఓట్లు పైగా తొలగింపు జరిగినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఏదైతే స్వీకరణ కావచ్చు, మళ్ళీ అభ్యంతరాల స్వీకరణ, ఈ గడువు కొంత ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆగస్టు నుంచి, అంటే ఆగస్టు ఎండింగ్ తర్వాత మళ్ళీ కొత్త ఫామ్స్ ఇస్తారు. ఫామ్ 8, ఫామ్ 6 ఏమన్నా అడ్రస్ చేంజ్ అయితే ఫామ్ 6, ఏదన్నా మళ్ళీ కొత్త ఓటు నమోదు చేయాలంటే ఫామ్ 8, ఈ 2 ఫామ్స్ కూడా ఇచ్చే అవుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి ప్రక్రియలో ఎన్యుమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసిన తర్వాత వాటన్నిటి కూడా డిజిటలైజేషన్ చేస్తారు. ఆగస్టు ఈ యొక్క 17 తర్వాత, ఈ నెల 17వ తారీఖున ముసాయిదా డ్రాఫ్ట్ బయటకు తీసుకొస్తారు. ఆ డ్రాఫ్ట్లో ఎంతమంది ఓట్లు ఉన్నాయి, ఎంతమంది ఓట్లు తొలగించారు, ఎందుకు డిజిటలైజేషన్ కాలేదు, ఏ తప్పుదాలు పెట్టారు, వీటన్నిటికి సంబంధించిన వివరాలు కూడా ఈసీ అధికారులు, ఎన్నికల అధికారులు కూడా ఇచ్చే అవకాశం. కాబట్టి మిగిలినటువంటి విషయంలో, అంటే డిజిటలైజేషన్ కానిటువంటి ఎమ్యులేషన్ ఫామ్ సబ్మిట్ చేయనటువంటి వారి పరిస్థితి మరి ఏ రకంగా ఉంటుంది, తర్వాత వారి ప్రక్రియ ఏ రకంగా చేయాలి, ఎమ్యులేషన్ ఫామ్ సబ్మిట్ చేయనటువంటి వారి డిజిటలైజేషన్లో కాదు కాబట్టి వారికి సంబంధించినటువంటి దాంట్లో మరొక అవకాశం ఇస్తారా లేదా, మరి కొత్త ఫామ్ని ఫామ్ 6, ఫామ్ 8 ఏమన్నా సబ్మిట్ చేయాలా, వీటన్నిటికి సంబంధించిన అంశంపై కూడా ఈసీ అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.